హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజైతే టేస్టీ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని గ్యాస్ పైన పెట్టుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఇదంతా బాగా కలవబెట్టుకోవాలి. ఇది కలుపుకున్నాక బాగా కలవబెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే మనము పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు చెక్క లవంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక అందులోనే టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఈ కూర అంతా బాగా దగ్గర పడాలండి. చిన్న గ్లాస్తో వాటర్ని అయితే అందులో పోసేసేయాలండి. అంటకుండా కొంచెం వాటర్ అయితే అందులో పోసేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేసేయాలండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఈ కూరని. చికెన్ మసాలా మనము అందులో వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలవబెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.